633 రోజులు నిర్విరామంగా జేఏసీతో అయితేనేమి, సాధనా సమితి అయితేనేమి రోజుకొక రకమైన ఉద్యమాలు మేము కొనసాగించాం. పట్టణంలో అనేక ఆనాటి ప్రభుత్వం మరి నాజీలాగా వ్యవహరించింది. మేము రేపు బంద్ చేస్తామంటే రాత్రిలోనే హౌస్ అరెస్ట్ చేయడము, రేపు ఊరేగింపు ఉందంటే ముందుగానే కస్టడీ తీసుకోవడము, టౌన్ బ్యాంక్ కాడికి వస్తే లోపలికి ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ బంద్ చేద్దామంటే అక్కడ రానిలేదు. తర్వాత ఈ ప్రస్తుతం ఎమ్మెల్యే గారు గౌతమ్ గారు, నేను ఇంకొద్దిమంది మమ్మల్ని దాదాపు 2 కిలోమీటర్లు పోలీసు తరుముకున్నారు. అందరినీ కాలువ కట్టానండి. అది ఒక్కటే కాదు, కొత్త కోట్లనైతేనేమి, అట్లాగే ములగజ్జల్లో అయితేనేమి, వాయిల్పాడైతే పీలేరు, పొంగునూరు, అనేక చోట్ల ఎక్కడైతే మదనపల్లి జిల్లా కావాలనుకుని మేము ఆశించాము అన్ని మండలాల్లోన దిగ్విజయంగా ప్రజల సహకారంతో, రాజకీయ నాయకుల సహకారంతో ఒక్క వైసీపీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు ఈ విజయంలో పాలు పంచుకొని విజయానికి చేయూతనిచ్చాయి. అంతేకాకుండా ఇది ఒకవైపు అయితే ఈ ఉద్యమం కొనసాగుతూ ఉంటే, మరి ఎన్నికల్లో కూడా మేము చెప్పాం, గతంలో మేమందరం చెప్పాం, వైసీపీ నువ్వు మదనపల్లి జిల్లా చేయకపోతే నీ అంతు చూస్తాం. అంబేద్కర్ ఓటుని ఆయుధం ఇచ్చాడు, ఆయుధంతో నిన్ను తరిమి కొడతామన్నాము. అలాగే దళిత ఉద్యమకారులు అయితేనేమి, ఆ రోజు సాధనా సమితి జేఏసీ మరి అందరూ మాన్యులు మన ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా అభ్యంతరాలు తెలుపు ఉన్నారు. కానీ సాధన చేసినటువంటి, పోరాటం చేసినటువంటి అందరికి కూడా జై భీములు. అట్లాగే ఈ ప్రభుత్వం మాపై పెట్టిన 100 మంది పైన కేసులు పెట్టారు. కేసులన్నీ బేషరతుగా ఎత్తివేయాలని కోరుతూ